హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలవుతుందంటేనే నాలో ఎక్కలేని భయం, ఆందోళన మొదలవుతుంది. ఆ సమయానికి నా కొడుకు ఇంటికి వస్తాడు. అదే సమయానికి నా కోడలు నా కొడుక్కి నా మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పడం గత 6 నెలలుగా అలవాటుగా మారింది. ఆ రోజు కూడా ఎప్పట్లానే నా కొడుకు గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో కోడలు వాకిట్లోనే వారిని నిల్చోబెట్టి, "ఏవండీ, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఉంటే ఇంట్లో మీ నాన్నైనా ఉండాలి, లేదా నేను నా పిల్లలైనా ఉండాలి. ముందు ఈ విషయం తేల్చి అప్పుడు కానీ లోపలికి రండి" అంటూ గుమ్మానికి అడ్డంగా నిలబడింది. "ఏం జరిగింది ఈరోజు? ఇది రోజూ ఉండే గొడవేగా" అని విసుక్కుంటూ అడ్డంగా నిలబడి ఉన్న కోడల్ని తోసుకుంటూ లోపలికొచ్చాడు మా వాడు. వాడికి ఏం జరిగినా కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇంకా ఏం జరగాలి? ఆయన గారు నా పెంపకానికే వంక పెడుతున్నాడు. పిల్లల్ని కనగానే సరిపోదు, సరిగా పెంచడం కూడా నేర్చుకోవాలంటున్నారు అంటూ వాడి వెనకాలే నీడలా అనుసరించింది. హాలు నన్ను చూడగానే, "నాన్న, వేరేకింత పెడుతుంది కదా, తిని మీ పనేదో మీరు చేసుకోవచ్చు. ఒకవేళ తోచకపోతే ఏ గుళ్ళోనో గోపురంలోనో కాలక్షేపం చేసి రావచ్చు కదా" అని నా ముఖం మీద అనేసి వాడి గదిలోకి దారితీశాడు. "అది కాదురా" అంటూ నేను చెప్పబోయేది కనీసం వినిపించుకోకుండా, "అమ్మ పోయిన తర్వాత ఈయనకు చాదేస్తా మరీ ఎక్కువవుతుంది" అని నోట్లోనే కొనుక్కుంటూ వాడి గదిలోకి వెళ్ళాడు. కోడలు కూడా వెళ్ళి నా ముఖాన్నే తలుపేసింది. ఉరిశిక్ష పడ్డ ఖైదీకైనా కడసారిగా తన బాధను చెప్పుకొనిస్తారు కానీ, నాకు మాత్రం మా వాడు ఆ అవకాశం కూడా ఇవ్వడం మానేశాడు. 6 నెలలుగా ఆలనా పాలన లేకపోవడంతో ఇంటి ముందునంతా చెత్తాచెదారంతో, పిచ్చి మొక్కలతో నిండిపోయి తెలుగు సినిమాలో చూపించే దెయ్యాల కొంపలా ఉంది. మూలకి కట్టుకున్న తాళం చెవితో సింహద్వారానికి వేసిన తాళం తీయాలని ప్రయత్నించినా బాగా తుప్పు పట్టి ఉండడంతో రాణిని మొరాయిస్తుంది. తాళం కప్ప మంచిదే కానీ తుప్పు పట్టి ఉండడంతో ముసలి ముండా కొడుకుని కదా, నా శక్తి చాలట్లా. నా కోడలు కూడా అంతే. మనిషి మంచిదే కానీ బుద్ధి అంతా తుప్పు పట్టిపోయింది. ఆవిడని మార్చడం నా వల్ల కాదు. "ఏం మాస్టారు, ఏంటి ఇబ్బంది పడుతున్నారు" అంటూ నేను పడుతున్న తిప్పలు చూసి మా ఊరి పోస్ట్‌మ్యాన్ తన సైకిల్ దిగి నన్ను సమీపించాడు. సైకిల్ స్టాండ్ వేస్తూ, "ఏంటి మళ్ళీ మన ఊరు రానని చెప్పి వెళ్ళారు? 6 నెలలు తిరగకుండానే తిరిగొచ్చారంటూ" నా దగ్గరికి వచ్చాడు. "ఇటివ్వండి ఆ తాళం" అంటూ నా సమాధానం కోసం కూడా ఆగకుండా నా చేతిలో ఉన్న తాళం చెవిని తీసుకొని బలంగా తిప్పాడు. ఆ దెబ్బకు పటపటమంటూ తుప్పంతా రాలిపోయి తాళం తెరుచుకుంది. మా కోడలి బుర్రకు పట్టిన తుప్పుని కూడా ఎవరన్నా వదల్చగలిగితే మనోకవాటాలు తెరుచుకుంటాయి. మా వాడు ఎప్పుడు ఆ పని చేస్తాడో అనే ఆలోచనలో ఉండగా, "ఏంటి మాస్టారు, అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి" అనే పిలుపుతో ఈ లోకంలోకొచ్చాను. "ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయింది మాస్టరు. ఇదంతా శుభ్రం చేయాలంటే మీ ఒక్కళ్ళ వల్ల కాదు. నేనెటు రాయుడు గారింటికి వెళ్తున్నా. ఆయనతో మాట్లాడి ఓ 4 మనుషుల్ని పంపిస్తా. అప్పటిదాకా ఈ పడకుర్చీలో విశ్రాంతి తీసుకోండి" అంటూ ఇంట్లో ఓ పక్కకున్న పడకుర్చీని తీసుకొచ్చి దుమ్ము దులిపి వసారాలో వేశాడు. "మాస్టారు, ఎన్నింటికి బయలుదేరారో ఏంటో? ఏమన్నా తిన్నారా?" నేను మాట్లాడేలోపే, "మా వాడి చేత క్యారియర్ పంపిస్తా. మోమాట పడకుండా తినండి. మీ శిష్యుడు మిమ్మల్ని చూసినట్టు కూడా ఉంటుంది" అంటూ నా సమాధానం కోసం ఎదురుచూడకుండా సైకిల్ మీదెక్కి రివ్వున రాయుడు గారి ఇంటి వైపులకు వెళ్ళాడు. వసారాలో వేసిన పడకుర్చీని చూస్తుంటే రాజుగారి సింహాసనంలో ఉంది. అందులో కూర్చుని ఆ దారంట వచ్చిపోయేవాడిని పలకరిస్తూ వాళ్ళంతా మాస్టర్ అనే గౌరవంతో నమస్కార బాణాలతో నన్ను చిత్తు చేస్తుంటే ఏనుగు అంబాని ఎక్కినంత
ఆనందంగా ఉండేది. ఆ రోజులే వేరనుకుంటూ పడకుర్చీలో చిన్నగా మేను వాల్చాను. అలవాటు తప్పిందేమో, కిర్రుమంటూ శబ్దం వచ్చి సన్నగా మొలిగి మళ్ళీ సర్దుకుంది. బహుశా పాత వాసనలు గుర్తొచ్చాయేమో. బస్సులో వెనుక సీట్లో కూర్చుని వచ్చానేమో. బస్సు కుదుపులకు ఒళ్ళంతా పులిసిపోయింది. ఎప్పుడు నిద్ర పట్టిందో నాకే ఒళ్ళు తెలియలేదు. అలాగే నిద్రపోయాను పడకుర్చీలో. మాస్టరు అన్న పిలుపుతో మంచి నిద్రలో ఉన్న నేను కాస్త మెల్లగా కళ్ళు తెరిచాను. ఎదురుగా పోస్టుమెన్ కొడుకు వాసు క్యారియర్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. కిటికీలోంచి ఇంట్లోకి తొంగి చూశాను. ఎప్పుడు వచ్చాడో ఏమో పోస్టుమెన్ స్వామి రాయుడు మనుషుల చేత ఇల్లు శుభ్రం చేయిస్తున్నాడు. ఏరా వాసు, ఎలా చదువుతున్నావు అంటూ నన్ను చూస్తూ బెదురుగా దూరంగా నిలబడ్డ వాసుని దగ్గరికి రమ్మని సైగ చేశాను. నా మాట విని వాడి మొహం వాడి మొహం చదువు మాస్టారు, ఎప్పుడు సెల్ ఫోన్లో ఏవో ఆటలాడుతుంటాడు. చెబితే వినడు. మీరన్నా కాస్త గట్టిగా చెప్పండి. మీ మాట అంటే వీడికి వేదమని వాసు చేతిలో క్యాడ్ని తీసుకుని మాస్టర్ గారికి మనుషులు పట్టుకురా అంటూ వసారా అరుగు మీద విస్తరిపరిచాడు స్వామి. అమ్మాయి దివ్య, పిల్లలిద్దరూ ఎప్పుడు చూసినా ఆ సెల్ ఫోన్తోనే గడుపుతున్నారు. గమనిస్తున్నావా అన్నాను కాఫీ గ్లాస్ అందిస్తున్న నా కోడలతో. పిల్లలకి తెలుసులే మావయ్య, మీరేం ఆందోళన పడకండి. ఈ రోజుల్లో టెక్స్ట్ బుక్స్లో కన్నా ఇంటర్నెట్లోనే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. అందుకే సెల్ ఫోన్లు కొనిచ్చావిద్దరికి అని తేల్చి పారేసింది. అది కాదమ్మా, అంతసేపు సెల్ ఫోన్తో ఆడితే కళ్ళు పాడవడమే కాక ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోతాయని మొన్నెక్కడో పేపర్లో చదివాను అని చెప్పాను. వాళ్ళు అలాగే రాస్తారు మావయ్య. అయినా మీ మనవడు మనవరాలు జ్ఞాపక శక్తికి ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కావాలంటే చూడండి, అమలు బాహుబలిలో మహేంద్ర బాహుబలిని ఎవరు చంపారని ప్రశ్నించండి. కట్టప్ప అంటూ ఇద్దరు తల కూడా తిప్పకుండా సమాధానమిచ్చారు. ఆ సమాధానంతో మా కోడలి మొహం పేరుకు తగ్గట్టు దివ్యంగా వెలిగిపోవటం మొదలుపెట్టింది. ఆ పిల్ల అమాయకత్వానికి జాలి పడాలో, పిల్లలు సెల్ ఫోన్ ధ్యాసలో పడి చెడిపోతున్నారని బాధపడాలో నాకేం అర్థం కాలేదు. మాస్టారు, అన్నం వడ్డించానని నన్ను కదుపుతూ, ఏంటి మాస్టారు, పొద్దున్నుంచి చూస్తున్నా తెగ ఆలోచించేస్తున్నారు, ఏం జరిగిందేంటి అని విస్తరాకు నా ముందుకు జరిపాడు. సమాధానం ఏం చెప్పాలి? నా కొడుకు కొడలు పెట్టే బాధలు తట్టుకోలేక వచ్చేశానని నిజం చెప్పి నా కొడుకు గౌరవాన్ని పాడు చేయాలా, లేక ఊరు మీద గాలి మళ్ళిందని అబద్ధం చెప్పాలా? ఓ టీచర్గా అబద్ధాలు ఆడకూడదని చెప్పే నేనే అబద్ధం ఆడాలా? నా అంతరంగాన్ని గ్రహించాడో ఏమో స్వామి. ముందు తినండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. నేను అన్నం తింటున్నంతసేపు వాసు మంచినీళ్ళ గ్లాస్ పట్టుకుని నా పక్కన నిలబడ్డాడు మౌనంగా. వాడి భయానికి కారణం ఏమిటి? భయమా లేక గౌరవమా? నాకు అర్థం కాలేదు. ఏరా వాసు, ఎప్పుడు సెల్ ఫోన్తో ఆడుతున్నావట, తప్పు కదా అన్నాను మంచినీళ్ళు తాగి గ్లాస్ పక్కన పెడుతూ. అయినా ఇంత లేవు, 5వ తరగతికే నీకు సెల్ ఫోన్తో ఏం పని అని ప్రశ్నించాను మళ్ళీ. గేమ్స్ అని సన్నగా గునిగి ఒక అడుగు వెనక్కి వేశాడు. కొడతాననుకున్నాడో ఏమో. ఎప్పుడు ఆ వెధవ గేమ్స్ మాస్టారు, ఎంత చెప్పినా వినడు అని చెప్పాడు స్వామి. స్వామి, ఇందులో వాడు తప్పేం లేదయ్యా, అంతా నీదే అన్నాను. అదేంటి మాస్టారు, అటు తిరిగి ఇటు తిరిగి నా మీద పడ్డారు? అంతేలేండి, ఎంతైనా గురు శిష్యులు కదా అన్నాడు కాస్తంత నిష్ఠూరంగా. లేదు స్వామి, చిన్నపిల్లలు జీవితాల నుంచి నేర్చుకుంటారు, నేర్చుకున్నదే జీవిస్తారు. కాబట్టి మన జీవితాల్లోని మంచినే వాళ్ళకి అందేటట్లు చూడాలి. నాకు ఇంకా గుర్తు, నా చిన్నతనంలో మా నాన్నగారికి చుట్ట తాగే అలవాటుంది అంటూ విస్తరి మడిచి చేయి కడుక్కోవడానికి పైకి లేచాను. వాసు నాకన్నా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్ల పొదల దగ్గర నీళ్ళ చెంబుతో నిలబడ్డాడు. చెయ్యి కడుక్కుని కన్నువాత తుడుచుకుంటూ, ఓ రోజు కాల్చిన చుట్టను
నా ఎదురుగానే బయట పారేశారు. అప్పుడు నేను బాగా చిన్నవాణ్ణి కావడంతో అదేదో నేను చేయాలనిపించింది. ఎదురుగా మా నాన్నగారంటూ మళ్ళీ పడకుర్చీలో కూలబడ్డాను. తర్వాత అంటూ వాసు ఉత్సాహం ఆపుకోలేక నా పక్కకొచ్చి చేరాడు. వాడి తల నిమురుతూ, ఇంతలో మా అమ్మ వచ్చింది. చిన్నపిల్లాన్ని అంత దెబ్బ కుట్టడానికి మీకు అసలు చేతులెలా వచ్చాయి? అయినా వాడు ఏం చేశాడని? మీరు చుట్టలు తాగుతున్నారు కాబట్టి వాడికి తాగాలనిపించింది. అది తప్పని వాడికేం తెలుసు? ఏనాడైనా మనం చెప్పామా? ఆవు చేలో వేస్తుంటే దూడ గట్టున వేస్తుందా? ముందు మీరు ఆ అలవాటు మానుకోండి అంటూ నన్ను లోపలికి తీసుకెళ్ళింది అని వాడి వంక చూశాను. వాడి కళ్ళలో ఏదో మెరుపు. మార్పుకు ముందు జరిగే ఘర్షణకది సంకేతంలా ఉంది. ఆ రోజు నుంచి మా నాన్న మళ్ళీ చుట్టుముట్టలేదు. నా జీవితంలో నేను ఏ చెడు అలవాటుకి బానిస కాలేదంటూ స్వామి వంక చూశాను. తన తప్పు తెలుసుకున్నట్లుగా కాస్తంత తలదించి, కానీ ఇది ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు మాస్టారు. నా వృత్తికి దీని అవసరం తప్పనిసరి అంటూ గునిగాడు. ఆఫీస్ పని అయిపోయిన తర్వాత దాన్ని ఆఫీస్లోనే పడేసి రావాలి కానీ దరిద్రం అని తెలిసి ఇంటి దాకా తీసుకురావడం ఎందుకు? పెద్దవాళ్ళం, మనమే దానికి బానిసలమైతే చిన్నపిల్లలు వాళ్ళ వయసెంత, మనసెంత అన్నాను. అసలు నువ్వు మీ ఆవిడ వీటితో ఎక్కువసేపు గడపగలిగితే ఈ సమస్య రాదు. తల్లిదండ్రుల ఆదరణ దొరకకే పిల్లలు వేరే మార్గాలు ఎంచుకుంటారు అని నిజం కొంత నిష్ఠురమైనా చెప్పక తప్పదు కాబట్టి చెప్పాను. అవును మాస్టారు, నాకింకా గుర్తు. మీరు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా సాయంత్రం వేళల్లో మీరు అమ్మగారు కలిసి ఊళ్ళో పిల్లలందరినీ పోగేసి మంచి మంచి కథలు చెప్తూ సరదా సరదా ఆటలు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ ఆ ఓపికలు ఎవరికున్నాయి? నేనా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొస్తా. మా ఇంటావిడకి ఆ టీవీ సీరియల్స్ తప్ప ఇంకొకటి పట్టదు అని నిజాన్ని ఒప్పుకున్నాడు స్వామి. తప్పదయ్యా, మన జీవితాల్లో పిల్లలకి చోటివ్వాలి. లేకపోతే వాళ్ళ జ్ఞాపకాల్లో మనం మిగలడం తప్ప ఇంకేమీ మిగలదంటూ కళ్ళు మూసుకున్నాను. ఇంట్లో కన్నా రానివ్వు, అలా వీధిలోనే నిలబెట్టేశావు వాళ్ళని. నీకొక్కదానికే వాడి మీద ప్రేమ ఉందని తెలియాలనా అంటూ ఊరి నుంచి వస్తున్న మా అబ్బాయి కోడలు మనవళ్ళకి ఎదురెళ్ళా మా ఆవిడని ఉడికించాను. అవునానా, మా మీద అమ్మకు ఒక్కదానికి ప్రేమ ఉంది. మీ కూడా ఉంటే రిటైర్డ్ అయినా ఇంకా ఈ పల్లెటూరునే పట్టుకుని వేలాడతారా అంటూ లోపలికొచ్చాడు మావాడు. అలవాటు పడ్డ ప్రాణం కదరా. చూడు, రిటైర్డ్ అయిన ఎంతమంది పిల్లలు నా చుట్టూ ఉన్న వీళ్ళందరినీ వదిలి ఎలా రాను అన్నాను అనునయంగా. అంతేలేండి, ఊళ్ళో వాళ్ళ పిల్లలు మాత్రం ఉద్ధరిస్తారు. మా పిల్లల్ని మాత్రం మీరు పట్టించుకోరంటూ నా పక్కన చేరాడు మావాడు. ఈ రోజుకి చాలు కానీ ఇక ఇళ్ళకి వెళ్ళటని నా చుట్టూ ఉన్న పిల్లల్ని పంపించేసింది మా ఆవిడ. అవును మావయ్య గారు, మీరు అత్తయ్య గారు కూడా మాతో ఉంటే మీ మనవణ్ణి మనవరాల్ని మీ అబ్బాయి వంతటి వాళ్ళని చేయొచ్చు కదా అంది కోడలు కూడా ఎదురుగా కూర్చుంటూ. అయినా నువ్వు ఉన్నావు కదమ్మా, ఓపిక ఉన్నంత వరకు ఏదో నాకు తోచింది ఈ సమాజానికి సహాయం చేయాలనేది నా కోరిక. ఎందుకంటే ఈ ఊర్లో వాళ్ళు ఇన్నాళ్ళు నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా అన్నాను కళ్ళజోడు తుడుచుకుంటూ. అయినా ఎన్నిసార్లు చెప్పాను, మీ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళండి, మేము చూసుకుంటామని అంది మా ఆవిడ వంటింట్లో నుంచి. నిజమేననుకోండి అత్తయ్య, కానీ పట్నంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి కదా అంది గడుసుగా కోడలి పిల్ల. అదంతా నాకు తెలియదమ్మా. ఈసారి పిల్లల్ని ఇక్కడే వదిలి వెళ్ళండి, లేదా మీ నాన్నని వదిలి నేనేనో వచ్చేస్తా అంటూ నా వైపు చూసింది. ఏ నిమిషాన ఆ మాట అన్నదో మా ఆవిడ. పండగకొచ్చిన పిల్లలు తిరిగి వెళ్ళకముందే నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది. దశదిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి మా వాడు మరో 15 రోజులు సెలవు పెట్టాడు. ఈ 20 రోజుల్లో మా ఆవిడ దూరం అవటం, తాతయ్య తాతయ్య అంటూ మనవడు మనవరాలు నా చుట్టూ తిరుగుతుండడంతో మా ఆవిడ మీద ప్రేమ వాళ్ళ మీదికి మళ్ళింది. సెలవులు పూర్తయి వెళ్తూ, మీరొక్కరే ఇక్కడ ఎందుకు నాన్నా, మాతో వచ్చేయండి అన్న మా వాడి మాటలు తీసివేయలేకపోయాను. అద్దంలా మెరిసిపోతుంది, ఓసారి లోపలికి రండి అన్న అరుపులాంటి పిలుపుతో మెలకు వచ్చి లోపలికెళ్ళి చూశాను. అద్దంలా కడిగి పెట్టారు ఇల్లంతా.
చాలా సంతోషం వేసింది. పని వాళ్ళందరూ అప్పటికే వెళ్ళిపోయినట్టున్నారు. నా సంచిలో ఎప్పుడు చూశాడో స్వామి నా భార్య ఫోటో ఫ్రేమ్‌ని తుడిచి గోడకు తగిలిస్తున్నాడు. నీ రుణం ఎలా తీర్చుకోలయ్యా అని నా మాట పూర్తయ్యేలోపే భలే వారే మాస్టారు, ఇదేపాటి సాయం? మీరు మా ఊరికి మా పిల్లలకు చేసిన ఉపకారం ముందు మా పిల్లలకు అక్షరం ముక్క వస్తుందంటే అది మీ పుణ్యమే కదా! మీకు రాత్రి కూడా భోజనం పంపిస్తాను. ఈ పూటకు వంట గింట ఏం పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోండి అంటూ తన కొడుకుతో సైకిల్ దగ్గరికి వెళ్ళాడు. స్వామి తన కొడుకుతో వెళ్ళిపోయాక ఇల్లంతా పోసిపోయినట్లయితే మా ఆవిడ ఉన్నప్పుడు ఇదే ఇల్లు 10 మంది పిల్లలతో 2 3 పని వాళ్ళతో కలకలాడుతూ ఉండేది. ఆ కళ, గౌరవం, గొప్పతనం ఆవిడతోనే పోయాయి. ఎంతైనా ఆడది బ్రతుకున్నంత వరకు మగవాడికి గౌరవం కానీ ఆడదానికి మగవాడు మాత్రం గౌరవం ఇవ్వడు. భర్త చనిపోతే భార్య బ్రతకగలదు కానీ భార్య చనిపోతే భర్త మాత్రం బ్రతకలేడు అనే సత్యం మా ఆవిడ పోయిన తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు. అమ్మాయి దివ్య, నీ సీరియల్స్ కూడా నీదే కానీ పిల్లలిద్దరు ఏం చేస్తున్నారో గమనిస్తున్నావా అని టీవీ సీరియల్లో మునిగిన కోడలి ఏకాగ్రతకు అడ్డుపడుతూ చెప్పాను. ఏం జరిగింది మావయ్య అంటూ టీవీ ముందు నుంచి కదలకుండానే అడిగింది. వాడు చూస్తే క్రికెట్ మ్యాచ్ అంటూ పొద్దున వెళ్ళాడు. ఆ అమ్మాయిని చూస్తే ఎవరో ఫ్రెండ్స్ వచ్చారని వాళ్ళతో పొద్దున్నుంచి గదిలోనే కంప్యూటర్లో ఏవో సినిమాలు చూస్తూ గడుపుతుంది. అసలు వాళ్ళ గురించి పట్టించుకోవా అని కాస్త విసుక్కున్నాను. రాత్రి భోజనాల దగ్గర మొగుడు పిల్లల గుసగుసలు సన్నగా వినపడ్డాయి. అబ్బబ్బా, మీ నాన్నతో చచ్చిపోతున్నాను. అన్నిటికీ తప్పులే. పిల్లలేదో కాస్తంత వాళ్ళ స్నేహితులతో కనబడితే అది కూడా భరించలేకపోతున్నారంటూ నా మీద చాడీలు చెప్తుంది నా కోడలు. వాటిని ఖండించకపోగా మౌనంగా తలాడిస్తూ వింటున్నాడు మా వాడు. మనవడు మనవరాలు చెడిపోతుంటే నా మనసు ఉండబట్టలేకపోయింది. పిల్లలు చెడిపోతున్నారంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులే కారణం. పెద్దవాళ్ళం మనమే టీవీ సీరియల్స్, సెల్ ఫోన్లు వదిలి ఉండలేకపోతే చిన్నపిల్లలు వాళ్ళు మాత్రం ఎలా ఉండగలరు? వాళ్ళు తప్పుదారిలో ప్రయాణించకుండా పర్యవేక్షించాల్సిన నా కోడలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఆ రోజు ఆవిడకు హితబోధ చేద్దామని చూశాను. కానీ నేనన్న నా మాటలన్నా లెక్కలేనట్లు తన 2 పిల్లల్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. మళ్ళీ మా వాడు ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి బయటకు వచ్చింది. ఒకప్పుడు ఊర్లో వాళ్ళ పిల్లల్ని చీరదీసి మా పిల్లలను ఎందుకు మీరు పట్టించుకోరన్న నా కొడుకు కోడలు ఈరోజు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే వద్దు పొమ్మంటున్నారు. ఎందుకు? అప్పుడు అదే పల్లెటూరులో అదే నేను అందరి చేత కీర్తించబడుతూ, మరి ఇప్పుడు ఇక్కడ అదే నేను వీళ్ళ చేత తూలనాడబడుతూ, ఏమిటి తేడా? తేడా అల్లా మనిషి అవసరం, మనిషి మీద గౌరవం. అక్కడ పల్లెటూళ్ళలో నా అవసరం ఇంకా ఉంది. అందుకే నేనంటే గౌరవం. ఇక్కడ వీళ్ళకి నా అవసరం ఉన్నా అది గుర్తించే స్థితిలో వెళ్ళేరు. అది గుర్తించేసరికి జీవితాలు చేజారిపోతాయి. గౌరవం ఉన్న చోటే ఏ మనిషి అయినా మనుగడ సాగించడం మంచిది. ఆ తర్వాతే బంధాలు, అనుబంధాలు, సిరి సంపదలు అన్న ఆలోచన రాగానే ఇక అక్కడ ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు. ఎక్కడైతే నా అవసరం ఉందో అక్కడే నా శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను. మరి ఇదండి రుచి కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.